Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the series Gurtukostunnai, starring Viraj Ashwin and Yashashree Rao in the lead roles. First things first, series చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ అ డీసెంట్ ఎమోషనల్ రైడ్ అండి. సిరీస్ ని ప్యూర్ నాస్టాలజిక్ సిరీస్ అని ప్రమోట్ చేశారు గానీ యాక్చువల్ గా సిరీస్ లో మనల్ని స్ట్రాంగ్ గా హుక్ చేసేది మాత్రం వేరే ఆస్పెక్ట్. అదేంటో ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే సంతోష్ కి తన చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న అమ్మాయితో పెళ్లి సెట్ అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో పెళ్ళనగా ఒక యాక్సిడెంట్ వల్ల హీరో తన పాస్ట్ మర్చిపోతాడు. సో పెళ్లిలోపు హీరోకి గతం ఎలా గుర్తు చేశారు, ఆ విషయం ఎవరికి తెలియకుండా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎలా మేనేజ్ చేశారు, చివరికి గతం ఎలా గుర్తొచ్చింది అనేదే స్టోరీ లైన్. ఇది ట్రైలర్ లో ఉన్నదే, బట్ ఈ రొటీన్ లైన్ లో డైరెక్టర్ ఫోకస్ పెట్టిన మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే చైల్డ్హుడ్ మెమరీస్. ఆ మెమరీస్ ని చెప్తూ హీరోకి గతం మళ్ళీ గుర్తొచ్చేలా చేయడమే ఈ 7 ఎపిసోడ్ సిరీస్. యాక్చువల్లీ ఈ కథ ప్యారలల్ గా 2 లైన్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఒకటి హీరో పాస్ట్ ని గుర్తు చేయడానికి చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్తూ ఆడియన్స్ కి నాస్టాలజియా ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. 2 పెళ్లి టైం దగ్గర పడుతుంది కాబట్టి ఆ విషయం ఎవ్వరికి తెలియకుండా మేనేజ్ చేస్తూ కామెడీ అండ్ టెన్షన్ జనరేట్ చేయడం. సర్ప్రైజింగ్లీ ఈ రెండిట్లో సెకండ్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ ని డామినేట్ చేసేసింది. సిరీస్ స్టార్ట్ చేసే ముందు స్కూల్ డేస్ లోకి తీసుకెళ్తుంది అనుకుంటే ప్రెసెంట్ టైం లైన్ లో నడిచే మతిమరుపు డ్రామా అండ్ సిచ్యువేషనల్ కామెడీయే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. నెక్స్ట్ ఏమవుతుంది, ఎక్కడ దొరికిపోతారో అనే టెన్షన్ తో సిరీస్ కి హుక్ చేస్తుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఫ్లాట్ గా వెళ్ళిపోతాయి. అంత ఎగ్జైటింగ్ గా ఏం అనిపించదు. క్యారెక్టర్స్ కి ఆర్ స్టోరీకి కనెక్ట్ అయ్యే సీన్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఏం పడవు. బట్ 4th ఎపిసోడ్ నుండి కథ మెల్లగా మొమెంటం అందుకుంటుంది. కొత్త కొత్త క్యారెక్టర్స్ అండ్ కొత్త కొత్త ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి ఇప్పుడు ఏం అవ్వబోతుంది అనే క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. ఏంటి నాస్టాలజిక్ సిరీస్ అని చెప్పి ప్రెసెంట్ డ్రామా నచ్చింది అంటున్నారు, అసలు రెండిటికి ప్రాపర్ కనెక్షన్ ఉందా అనే డౌట్ మీకు రావచ్చు. ఆనెస్ట్లీ ఇనిషియల్ ఎపిసోడ్స్ చూసాక నాకు అదే అనిపించింది. దీన్ని జస్ట్ పెళ్లికి ముందు మెమరీ లాస్ డ్రామాలా ఉంచి సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ చేస్తే అయిపోయేది కదా అనుకున్నా. కానీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ నా ఒపీనియన్ ని మార్చేశాయి. ఈ చైల్డ్హుడ్ మెమరీస్ ఎలిమెంట్సే స్టోరీకి ఒక కంప్లీట్నెస్ తీసుకొచ్చింది, మీనింగ్ఫుల్ ఎండింగ్ ఇచ్చింది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఎమోషనల్ చేసేసాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే కోర్ రివీల్ మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆల్రెడీ చూసిన లాంటిదే అయినా స్క్రీన్ ప్లే లో అది రైట్ టైం లో రివీల్ చేయడం ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది. మరి నాస్టాలజిక్ అన్నారు కదా, ఆ చైల్డ్హుడ్ పోర్షన్స్ ఎలా ఉన్నాయని అడిగితే నేనైతే వాటికి మరీ అంత కనెక్ట్ అవ్వలేదు. నాస్టాలజిక్ ఫీల్ తీసుకురావడం కోసం చిన్నప్పటి చాలా ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేశారు గానీ వాటితో ఒక ప్రాపర్ అండ్ ఇంట్రెస్టింగ్ నరేటివ్ అయితే బిల్డ్ చేయలేదు. స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ వినోద్ గారి గురించి చెప్పాలంటే ఈ మెమరీ లాస్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు గానీ అది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తాడు హీరో, బట్ ఆ సీన్స్ అన్ని వర్క్ అయ్యాయి కాబట్టి అది పెద్ద ఫ్లా లా అనిపించలేదు. ఇనిషియల్ ఎపిసోడ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఈయన చేసిన మంచి పని ఏంటంటే మిడ్ ఎపిసోడ్స్ లో కొత్త క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ కాన్ఫ్లిక్ట్ ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చడం. ఆల్సో ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేశారు. బట్ అక్కడక్కడ రైటింగ్ కొంచెం అనీవెన్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు హీరోయిన్ బాధపడాలి కాబట్టి హీరో ఇప్పుడు అక్కడ ఏదో ఒకటి అనాలన్నట్టు, ఫ్రెండ్స్ తో గొడవ అవ్వాలి కాబట్టి ఇలా బిహేవ్ చేశాడు అన్నట్టు ఇలా కొన్ని సీన్స్ ఉంటాయి. అంత కన్విన్సింగ్ గా అనిపించవు. బట్ ఎన్నున్నా ఎలా స్టార్ట్ చేసినా ఈయన 2 విషయాల్లో అయితే సక్సెస్ అయ్యారు. ఒకటి ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా స్క్రీన్ కే స్టిక్ అయి ఉండేలా చేయడం, ఎస్పెషల్లీ 4th 5th ఎపిసోడ్ నుండి. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయడం. ప్రొడక్షన్ వాల్యూస్ క్లీన్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏదో తక్కువలో చుట్టేశారు అనే ఫీలింగ్ రాలేదు. ఓటీటీ సిరీస్ అయినా ఒక సినిమా ఫీల్ తీసుకొచ్చారు. విజువల్స్ బాగున్నాయి. మోస్ట్లీ రియల్ లొకేషన్స్ లోనే తీశారు కాబట్టి ఈజీగా వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. అండ్ ఈ సిరీస్ నిలబడడానికి ఎలాంటి ఆర్టిస్ట్, ఎంత మంది ఆర్టిస్ట్ కావాలో అంత మందిని తీసుకొచ్చారు. మ్యూజిక్ బై సుహాస్ బాగుంది. ఈ ఎమోషన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్ వైస్ విరాజ్ అశ్విన్ డెలివర్డ్ డీసెంట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ ఎపిసోడ్ లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డెబ్యూటెంట్ యశస్వికి అంత స్కోప్ ఉన్న రోల్ అయితే పడలేదు. ఫ్రెండ్స్ గ్యాంగ్ గా చేసిన ముగ్గురు బాగా చేశారు. జేడివి ప్రసాద్ గారికి మంచి రోల్ పడింది. బట్ అంత స్కోప్ ఉన్న రోల్ తో ఇంకా ఎక్కువ కామెడీ జనరేట్ చేయించాల్సింది. రోహిణి హట్టన్ గాడి గారు అండ్ ప్రియదర్శిని రామ్ గారికి మంచి రోల్స్ పడ్డాయి. సో ఫైనల్ వర్డిక్ట్ విషయానికి వస్తే ఇట్స్ అ డీసెంట్ సిరీస్ అండి. స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ స్లోగా ఉన్న తర్వాత స్టోరీ పికప్ అవుతుంది అండ్ క్లైమాక్స్ ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యాయి. సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ వీకెండ్ కి దీన్ని ఒకసారి హ్యాపీలీ చూసేయొచ్చు. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.